వెల్, ఇప్పుడు మనం 4.6.1లో ఉన్నాం. సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్స్. సో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, రైట్? ద సెక్స్ డిటర్మినేషన్ మెకానిజం అనేది హ్యూమన్స్లో XY టైప్ అనే సిస్టంలో ఉంటుంది. సో మామూలుగా వీరు ఏం చెప్తున్నారంటే, హ్యూమన్స్లో డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి వచ్చేసి 46. అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే 23 పేర్స్లా అరేంజ్ అయి ఉంటాయి. సో 23 కలిస్తే 46. సో 46 అనేది 2 పేర్స్లో, వాటిని మనం హోమోలోగస్ పేర్స్ అని అంటాం. సో they are categorized into 22 pairs of autosomes, chromosomes that are not involved in determining the sex. సో ఈ 23లో 22 వచ్చేసి 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్ లా ఉంటాయి. ఈ ఆటోజోమ్స్ సెక్స్ డిటర్మినేషన్ లో పనిచేయవు. మిగిలిన ఒక పేరు వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్ అంటారు. ఇదే జెనెటిక్ సెక్స్ ఆఫ్ ఇండివిజువల్ ని డిటర్మైన్ చేస్తాయి. సో XY సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అనేది హ్యూమెన్స్లో మనం చూస్తే ఎలా ఉంటారంటే, ఫీమేల్స్లోనేమో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవే సెక్స్ క్రోమోజోమ్స్. సో ఈ 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి హోమో స్కామెటిక్ అంటారు. ఫీమేల్స్లో మేల్స్లో చూస్తే XY ఉంటుంది. సో అందుకే దే ఆర్ హెట్రోగామెటిక్ అంటారు. సో వై క్రోమోజోమ్ కంటైన్స్ SRY జీన్ అనే ఒక స్పెషల్ జీన్ ఉంటుంది వై క్రోమోజోమ్లో. ఆ జీన్ ఏం చేస్తారంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ ఆఫ్ వై అంటారు, విచ్ ఈస్ ద కీ జెనెటిక్ స్విచ్ ఫర్ ద మేల్ డెవలప్మెంట్. సో SRY జీన్ ఉంటేనే మేల్ డెవలప్మెంట్ అవుతుంది. ఒకవేళ SRY జీన్లో మ్యుటేషన్ వస్తే మీకు మేల్ డెవలప్మెంట్ అనేది హర్డల్ అయిపోతుంది. So it is the presence triggers the testis development, thus the male phenotype. సో SRY జీన్ ఉన్నప్పుడు ఈ జీన్ అనేది యాక్టివేట్ అయితేనే టెస్టిస్ అనేది ఫామ్ అవుతాయి. టెస్టిస్ ఫామ్ అయితే అది మేల్ ఫినోటైప్ అవుతుంది. SRY జీన్ ఇన్యాక్టివేట్ అయితే మేల్నెస్ రాదు. ఓకే. సో డ్యూరింగ్ ద స్పర్మటోజెనసిస్ అమాంగ్ ద మేల్స్ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. స్పర్మటోజెనసిస్ అయ్యేటప్పుడు మనకి మేల్స్లో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హాఫ్ ఆఫ్ ది స్పర్మ్ వచ్చేసి 22 ఆటోజోమ్స్ ఉంటాయి. ఇంకో హాఫ్ వచ్చేసి 22 ఆటోజోమ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో సేమే. మామూలుగా వీరు ఏం చెప్తున్నారంటే బేసిక్గా స్పర్మటోజెనసిస్ అనేది జరిగేటప్పుడు మేల్స్లో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్లో ఏముంటాయంటే, ఒక గ్యామెట్లనేమో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకో గ్యామెట్లనేమో వై క్రోమోజోమ్ ఉంటుంది. బట్ రెండిట్లో 22 ఆటోజోమ్స్ సిమిలర్గా ఉంటాయి. సో ఇదే ఓజెనసిస్ అవుతున్నప్పుడు అంటే ఫీమేల్స్లో ఎగ్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు ప్రతి సెల్లో ఒక ప్రతి సెల్లో సేమ్ ఉంటాయి. అంటే ప్రతి సెల్లో ఒక 1 X క్రోమోజోమ్ ఉంటుంది, 22 ఆటోజోమ్స్ ఉంటాయి. సో ఇందులో ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెటే ఫామ్ అవుతుంది. కానీ మేల్స్లో 2 టైప్స్ ఫామ్ అవుతాయి. ఐదర్ ఒకటి ఎక్స్తో కలిసి 22 ఉంటుంది, లేదా 22+Y ఉంటుంది. ఈ 22 ఆటోజోమ్స్, ఎక్స్ వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్. అందుకే మనం మేల్స్ని హెట్రోగ్యామెటిక్ సెక్స్ అని అంటారు. బికాస్ దీని వల్లనే స్పమ్ అనేది ఈక్వల్ ఛాన్సెస్ క్యారీ చేసే ఛాన్స్, అంటే స్పమ్ లో ఒకటి ఎక్స్ అన్న వై అన్న ఈక్వల్ గా ఛాన్సెస్ ఉంటాయి. 50% ఇది ఉంటుంది, 50% ఇది ఉంటుంది. ఎక్స్ అనేది ఎగ్ తో కలిసే ఛాన్స్ ఉంది, వై అనేది ఎగ్ తో కలిసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఒకవేళ ఎక్స్ అనేది ఎగ్ తో కలిస్తే అది ఫీమేల్ అవుతుంది. ఒకవేళ వై అనేది ఎగ్ తో కలిస్తే అది మేల్ అవుతుంది. సో 50% ఛాన్సెస్ ఏమున్నాయంటే అమ్మాయిలు పుట్టే ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఏంటంటే అబ్బాయిలు పుట్టే ఛాన్స్ ఉంది. ఈ 50% ఛాన్సెస్ అనేవి ఎవరు డిటర్మైన్ చేస్తారంటే స్పమ్ డిటర్మైన్ చేస్తుంది. ఈ స్పమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో బాయ్స్ నుంచి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇండిపెండెంట్ జెనెటిక్ ఈవెంట్. ఇండిపెండెంట్ జెనెటిక్ ఈవెంట్ దేనికి సంబంధించి చెప్తున్నారంటే 50% ఛాన్స్ అమ్మాయి పుట్టికైనా అబ్బాయి పుట్టికైనా ఇద్దరికి ఇండిపెండెంట్ గా ఉంది. సో ఒక దగ్గర 60%, ఇంకో దగ్గర 50% లేదు. సో రెండిట్లో సిమిలర్ గా ఉంది. సో 50% రెండు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే ర్యాండమ్ ఫ్యూజన్. ర్యాండమ్ గా ఎందుకు అన్నారంటే మనం చెప్పలేం, లైక్ ఎక్సే ఎక్స్ఎల్ఈ ఎగ్ తో కలవచ్చు, లేదా వైఎల్ఈ కలవచ్చు, లేదా వైఏ కలవచ్చు. మనం ఈ రెండిట్లో ఏది చెప్పలేం. బట్ ఈ రెండిట్లో ఒకవేళ ఒకసారి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయికి ఐదర్ ఫీమేల్ ఉండే ఛాన్సెస్ 51 ఉంటుంది, అంటే ఆ కడుపులో అమ్మాయి ఉండొచ్చు, లేకపోతే 50% మేల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇది ఇండిపెండెంట్, దీనికి మధ్యలో. అండ్ సెకండ్ థింగ్ ర్యాండమ్. ఎవరైనా పుట్టొచ్చు, అయితే ఫీమేల్ పుట్టొచ్చు, మేల్ పుట్టొచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఫీమేల్ అయినా మేల్ అయినా 50%. ఆ ప్రాబబిలిటీ తర్వాత
ఇంట్లో ఫీమేల్ ఉండొచ్చా, మేల్ ఉండొచ్చా, మేల్ రావడమా, ఫీమేల్ రావడం అనేది కూడా ర్యాండమ్. సో మనం చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం 50% అది, 50% ఇది ఉంటుంది అని చెప్తారు. జస్ట్ ప్రాబబిలిటీ ఎక్స్ప్లెనేషన్. సో ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ జెనెటిక్ ఈవెంట్ అని అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతిసారి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అందులో తను షీ కెన్ గివ్ మా బేబీ, షీ కెన్ గివ్ ఎ ఫీమేల్ ఆర్ మేల్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. సో దది ఇండిపెండెంట్ గా ఉంటుంది. తనకి అమ్మాయి రావచ్చు లేదా అబ్బాయి రావచ్చు, డిపెండ్స్ ఆన్ ఆ స్పమ్ దేంతో బాండ్ అయింది అని అర్థం, ఆ స్పమ్ లో ఏది ఉంది అని అర్థం. సో సోషల్ ఇన్ కన్సెప్షన్ ఏం చెప్తున్నారంటే, సో మాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే అమ్మాయి వల్ల ఆ చైల్డ్ పుడుతుంది, మాక్సిమం అమ్మాయిదే కారణం అంటే దీనికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడున్న అంటే సొసైటీలో ఒక ఇష్యూ ఉంది ఏంటంటే ఫీమేల్స్ అనే వాళ్ళు అమ్మాయిలను బాగా పుట్టిస్తారు, అబ్బాయిలు కాదు అని. ఐ మీన్ టు సే దట్ ఎప్పుడైతే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, తన నుంచి ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి ఫస్ట్ టైం సెకండ్ టైం, సో అందరు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి నుంచి ఓన్లీ అమ్మాయిలు పుడతారు, అబ్బాయిలు పుట్టరు అని. సో దట్స్ ద రీజన్ వాళ్ళు ఇలా ఒక మిస్కన్సెప్షన్ పెట్టుకున్నారు. బేసిక్గా ఒక మేల్ ఆర్ ఫీమేల్ పుట్టాలి అంటే దర్ ఇస్ అది ఈ స్పమ్ నుంచి మాత్రమే కారణమవుతుంది, అమ్మాయి నుంచి కాదు. సో ఎందుకు స్పమ్ లోనే ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది. ఒకవేళ ఎక్స్ కలిస్తే అది ఫీమేల్, ఒకవేళ వై కలిస్తే అది మేల్, అది కూడా egg తో కలుస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే ఫీమేల్స్ అనే వాళ్ళు ఫీమేల్స్ అనే వాళ్ళ నుంచి ఫీమేల్స్ రాదు, ఫీమేల్స్ నుంచి ఓన్లీ ఎక్స్ మాత్రమే వస్తుంది, మేల్ నుంచే ఎక్స్ ఆర్ వై. సో మేల్ అనే ఫాదర్ యొక్క స్పమ్ ఎక్స్ ఆర్ వై నెక్స్ట్ పుట్టే పిల్లవాడు ఎవరు ఉంటారని డిటర్మైన్ చేస్తారు. సో ఇలా దీని గురించి ఎవరు తెలుసుకోరు, జస్ట్ తెలుసుకోకుండా జస్ట్ ఉమెన్స్ మీద బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు, సెక్స్ ఆఫ్ ది చైల్డ్ గురించి. సో పిల్లలు ఎవరు పుడతారు అనేది అబ్బాయి యొక్క స్పమ్ డిటర్మైన్ చేస్తుంది, అమ్మాయి యొక్క ఎగ్ కాదు. సో ఇది ఈ టాపిక్ సంబంధించింది.